ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామలక్ష్మిని ముస్తాబు చేసి తీసుకొస్తాననుకున్నావా? అక్కడ మీ స్టూడెంట్స్ కి మాట ఇచ్చి ఇక్కడ మాట తప్పుతారా? మీ ఇద్దరిని మాట నిలబెట్టుకునేలా చేసే బాధ్యత నాది. వెళ్ళు. ఎలా వచ్చావో అలాగే వెళ్ళి పడుకో పో. హలో, అటు కాదు ఇటు. కొంచెం జరుగుతారా? రా రామలక్ష్మి, మీ టీం గెలవాలంటే గ్యాప్ ఉండాలంతే. నా ముందు కమాన్. ఏంటి బాబాయ్ ఇలా వచ్చారు? తాగండి మామయ్య. నీ చేత్తో ఇచ్చిన నీళ్లు తాగుతుంటే నా కోడలుగా నువ్వు ఈ మావయ్యకి సేవ చేస్తున్నట్టుందమ్మా. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకులే గానీ విషయానికి వచ్చేద్దాం. అదేదో నువ్వే అడగచ్చు కదా బామ్మద్ది. చూడమ్మా, నువ్వు అలిగి అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నావో, ఆవేశంతో శ్రీనుకి విడాకులిద్దాం అనుకున్నావో అవేమీ నాకు తెలీదు. మా అన్నయ్య వదిన చేతుల మీదుగా ఎన్నో పెళ్లిళ్ళు జరిగాయి. ఎంతో మంది చక్కగా కాపురాలు కూడా చేసుకుంటున్నారు. పిల్లా పాపలతో సంతోషంగా ఉంటున్నారు. చాలామంది బిడ్డలకి వాళ్ళ పేర్లు కూడా పెట్టుకున్నారు. కానీ నువ్వు అలాంటి వాళ్ళ చేతుల్లో నీకు విడాకులు ఇప్పించే బాధ్యత పెట్టావు. అది ఇంకేదైనా పని అయి ఉంటే మేం చేసి పెట్టేవాళ్ళం. కానీ నువ్వు చెప్పిన పని ఒక జంటని విడదీయడం. విడిపోవడం అనేది ఏ జంటకైనా ఎంతో కష్టమైన పని. ఎందుకంటే ఆస్తుపాస్తుల కోసం అన్నదమ్ములు విడిపోతారు. పెళ్ళైపోతే అక్క చెల్లెలు విడిపోతారు. ఉద్యోగాల పేరుతో తండ్రి కొడుకులు దూరం అవుతారు. కానీ ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదొచ్చినా సరే చివరి నిమిషం వరకు కలిసి ఉండేది భార్యాభర్తలేనమ్మా. మీరిద్దరూ కూడా అన్నిటినీ పక్కన పెట్టేసి ఒకరినొకరు అర్థం చేసుకుని మా కళ్ళ ముందుంటే మాకదే 10,000. నువ్వింతగా చెప్పాలా బాబాయ్? నాకు నచ్చ చెప్పాల్సిన పరిస్థితి మీకు రాకూడదు. ఎందుకంటే నేనే తప్పు చేయలేదు. నేనేదైనా తప్పు చేసుంటే అలా కాదు ఇలా కాదని మీరు సరిదిద్దండి, నేను ఒప్పుకుంటాను. కానీ తప్పు చేసింది శ్రీను. ఆ తప్పు చేయడానికి కారణం నేనమ్మా. అవును బామ్మర్ది, ఇందాక నువ్వు నాకు మంచినీళ్ళు ఇచ్చావు కదా, అలాగే వాడికి గ్లాసులో మందు పోసిచ్చింది నేనేనమ్మా. ఆ రోజు పెళ్ళం మెడలో తాళి కడితే మనం చీటీ కట్టేస్తే ఆ డబ్బులన్నీ మనకే వస్తాయన్న ధీమా ఉంటుంది చూడు. అలాగే పెళ్ళం మెడలో తాళి కడితే తన మీద సర్వహక్కులు మనవే రాని వాణ్ణి రెచ్చగొట్టి పంపించిన మూర్ఖుణ్ణి నేనేనమ్మా. అవును బామ్మరిది, నువ్వు నన్ను కావాలంటే తిట్టమ్మా. వాడు నా మాటలకి ప్రభావితమై నీ దగ్గరికి వచ్చాడు. వాడు ఏం చేశాడో నేనైతే చూడలేదు, కానీ వాడి మొహం చూస్తుంటే వాడు తప్పు చేసింది తెలుస్తుందమ్మా. అలాగే వాడు పశ్చాత్తాపం పడుతుంది కూడా తెలుస్తుంది. అది గమనించు తల్లి. మామయ్య, మీ కొడుకు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి తనేమి అమాయకుడు కాదు. తనని సమర్థించకండి. అది కాదమ్మా, నీ మాటల్లో అర్థం ఉంది.
శ్రీనుని మేం వెనకేసుకు రావట్లేదు. రేపు నువ్వు వాడికి విడాకులిస్తే నువ్వు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. నీ జీవితం ఏమైపోతుందో అని ఆలోచించాల్సి వస్తుంది. బాబాయ్, మీరందరూ నన్ను అందరితో పాటు ఉండొచ్చు అన్నప్పుడు నేను ఒంటరి దాన్ని ఎలా అవుతాను చెప్పండి. నేను మీ అందరితో కలిసిపోయినప్పుడు నాకు ఇంకొక తోడెందుకు చెప్పండి. నన్ను బాగా చూసుకునే వాళ్ళు ఉన్నప్పుడు నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరని నేనెందుకు బాధపడాలి చెప్పండి. నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అసలు తెలియట్లేదమ్మా. నాకింకెవరూ ఏమీ చెప్పకండి మామయ్య. శ్రీనుతో సంతకం పెట్టించమని నేను ఆల్రెడీ రాత్రి పెద్దమ్మ పెదనాన్నలకి డివోర్స్ పేపర్స్ ఇచ్చాను. ఇంకా సేపట్లో ఆ పేపర్స్ మీద శ్రీను సంతకం పెట్టబోతున్నాడు కూడా. జీవితంలో దేనికి విలువివ్వని శ్రీను తన ఆటోగ్రాఫ్కైనా వాల్యూ ఉందనుకుంటే చాలు. ఇప్పుడు ఏం చేయమంటావు బామర్ది? ఇప్పుడు సీను గనక పేపర్స్ మీద సంతకం పెడితే కలిసి ఉండమని మనం ఎవరిని బతిమాలాల్సిన అవసరం లేదు. వాళ్లే విడిపోతారు. ఇప్పుడు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో తెలియట్లేదే. అదేనే టీ తీసుకోండి. పార్వతి, నాకు కూడా ఒక కాఫీ తీసుకురావచ్చు కదా? తీసుకొస్తాను వదినా. ఏంటా కాగితాలు? ఏంటో మరి. పార్వతి, సీనయ్య ఎక్కడా? పిలవనా అక్క? రూమ్ లోనే ఉన్నాడు. వద్దు, వాడేమి ఆద్యలాగా ఊర్లు పొలిమేర్లు దాటర్లేవే. ఆ పిల్ల వింటుందమ్మా. నేనైతే వినాలనే చెప్తున్నానే. సీనయ్య, సీనయ్య, వదినా, ఏంటా కాగితాలు? ఆస్తులకు సంబంధించినవా? నీకు ఆశ ఎప్పుడు వాటి మీద ఉంటుంది కదా. అవి విడాకుల పత్రాలక్క. విడాకులవా? నా కొడుకు ఆద్య విడిపోయినట్టేనా? ఆనందంతో అవస్థ పడకే, కొంచెం ఆగు. వాటి మీద సీను ఇంకా సంతకం పెట్టలేదు. దాందే ఉంది, కోడి కెలికినట్టు ఉంటుంది. ఎంతసేపు పెడతాడు? ఆ కెలుకుడికే ఇంతదాకా తీసుకొచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.